చింటూ గారు అలియాస్ జీవన్ గారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ పేరు పేరున అండ్ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా నేను యాక్ట్ చేసినప్పుడు నాకైతే తెలియదు ఎవరెవరు ఉన్నారు ఏంటి కాస్టింగ్ ఇదంతా. శ్రీకాంత్ గారు అందరు చెప్తాను అంటే నేను వద్దున్నా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సైలెంట్గా అంటే చేసుకుంటూ వచ్చాను. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నేనైతే ఒక అంటే చాలా రోజుల తర్వాత నా క్యారెక్టర్కి ఇంత వాల్యూ ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, ప్రతి ఒక్క యాక్టర్. అండ్ నాకు చాలా చాలా నచ్చింది అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, ఝాన్సీ యొక్క క్యారెక్టర్. ఒక సొంత తల్లి ఎలా ఇంట్లో పోరాడుతుంది. తండ్రి నరేష్ గారు అయితే టోటలీ డిఫరెంట్. ఆయన ప్యూర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ న్యాచురల్గా తీశారు. అండ్ ఒక కొడుకు ఎంత న్యాచురల్గా సైడ్ కొట్టుకుంటూ చిల్లర్గా తిరిగి ఒక మంచి పొజిషన్లోకి వస్తాడో హర్షిత్ బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్క హీరోయిన్కి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉంటుంది పక్కనుండి సెటైర్లు పొడుచు ఇవన్నీ. అది సింధు క్యారెక్టర్ బాగా చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు అండ్ నలుగురు ఐదుగురు ఉంటారు. సో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మీకు చనిపోయేదాకా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు టోనీ ఒకడు, ఈడు పేరు తెలియదు మర్చిపోతున్నా, అదే నర్సింగ్ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళందరికీ ఇంటర్లో మీరు చూసే ఉంటారు, మాకు అన్న ఉంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, తోపు ఎవడేం చేయడు, కానీ అట్లాంటి క్యారెక్టర్లో నన్ను పెట్టారు. సో చాలా బాగా చూపించారు శ్రీకాంత్ డైరెక్టర్ గారు. ఎంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని. నేను ఇంటర్వెల్ తర్వాత నిన్న రాత్రి కూడా ఇందాక సింధు గారు చెప్తున్నారు, ఒకసారి మీరు చూసారా రాత్రి వైబ్ అది ఇది అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తుంటే నేను ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక నరేంద్ర సార్ కూడా ఆయన ఫ్యామిలీతో సమానం నాకు. సో నాగేంద్ర గారు అందుకనే ఫ్యామిలీ గారు నా కదా. ఆయన కూడా సో ఆయన చెప్పడము అంటే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు కాకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ పాత్ర పండితే చాలా ఇంకో నెక్స్ట్ సినిమాకి ఇంకా కష్టపడాలని ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ పాత్ర శ్రీకాంత్ గారు ఎంత ఇబ్బంది పెట్టారంటే బిర్యానీలు తినాలి జీవన్, 2-3 బీర్లు తాగాలి జీవన్, లావుగా కనబడాలి, పుల్లా ఉండాలి నువ్వు అది ఇది అని. సో అప్పుడు ఒక 12-13 కిలోస్ పెరిగాను. మళ్ళీ ఇప్పుడు తగ్గించేసుకున్నా, కానీ జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత డీప్గానే వెళ్ళిపోతారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇందులో ఏంటంటే ఒక ప్యూర్ లవ్ చాలా నీట్గా తీశారు. ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా నీట్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంది. అది ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు కానీ ఫోన్ చూస్తున్నారు అంటే మీరు నాకు డైరెక్ట్గా అంటే శ్రీకాంత్ గారిని కూడా అడగచ్చు, ఏంటి మేము ఫోన్ చూస్తున్నాం అంటే. అంత ఇంటెన్స్గా ఒక్కొక్క సీన్ రాశారు, అంత స్టోరీ కూడా బాగా వచ్చింది. అంటే బేసికల్ నేను ఫోన్ తీస్తాను ప్రతి సినిమాలో, అలాంటిది ఫస్ట్ టైం నేను తీయలేదు. కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఎప్పుడు నేను తీయలేదు ఫోన్. అంత మంచిగా స్టోరీ రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరు చూడండి, చాలా బాగుంది. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా ఎవరైనా మర్చిపోయినా కానీ ఐఎమ్ వెరీ సారీ. అండ్ హీరోయిన్ గారు చాలా పాత్రలో చాలా ఇమిడిపోయారు ఆవిడ. అసలు నెక్స్ట్ లెవెల్. నాకు తెలీదు, నేను సినిమా చూసేదాకా నాకు అసలు ఆవిడ చేసిన పాత్ర అంత గొప్పగా ఉందని నాకు అసలు అద్భుతంగా ఉంది. గొప్పగా కూడా కదా, అద్భుతంగా ఉంది. అండ్ బలగం వేణు గారు చాలా బాగా చేశారు. ఆయన ఒక షాట్, నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఇంత స్పీచ్ ఇవ్వడం అనేది నా అదృష్టం. అండ్ మా అదృష్టం. ఓకే.
అంటే ఏం లేదు చెప్పాలనిపించింది నాకు అంత ఇంటెన్స్గా. నేను ఇందాక నుంచి టెన్షన్లో ఉన్నా కానీ ఏం మాట్లాడాలి అని. అందరు మాట్లాడేది కూడా నాకు ఏదో వేరే ఆలోచనలో ఉన్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 24 క్రాఫ్ట్స్కి కూడా